సంతోషానికి మూలం ఏంటి అని పరిశోధన చేశారన్నమాట. దాదాపుగా 229 దేశాల్లో పరిశోధన చేస్తుంటే ఇందులోని సంతోషానికి మూలం ఏంటి, దీనికి గుర్తింపు, ప్రేమ అని సంతోషానికి మూలమని 37% మంది చెప్పారన్నమాట. గుర్తింపు, ప్రేమ అనమాట సంతోషానికి మూలం అనమాట. మానసిక ఆరోగ్యం, సౌకర్యంగా ఉండడం కూడా 27% మందికి చెప్పారు. ఇవి సంతోష కారకాలు అనమాట. ఇది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటే సంతోషంగా ఉంటామని 24% చెప్పారు. శారీరక ఆరోగ్యము, సౌకర్యంగా ఉంటే 23 మంది హ్యాపీగా ఉంటామని చెప్తున్నారు అనమాట. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కూడా బాగుండాలన్నమాట. భాగస్వామితో అనుబంధం కూడా సరిగ్గా ఉంటే 20% మంది సంతోషంగా ఉంటామని చెప్తున్నారు. కుటుంబం, పిల్లలు కూడా ఉంటే 36% మంది సంతోషంగా ఉంటామని చెప్తున్నారు. స్వతంత్ర భావనతోటి ఉంటే 25% మంది బాగుంటామని చెప్తున్నారు. జీవితానికి అర్థం ఉండటం 24%గా చెప్తున్నారు. ఇంటి పరిస్థితులు బాగుంటే 20% సంతోషంగా ఉంటామని చెప్తున్నమాట. స్నేహితులు ఎక్కువగా ఉంటే 19% మంది సంతోషంగా ఉంటామని చెప్పినమాట. అలాగే పశ్చాత్తాపం, క్షమాపణ కూడాను ఉండాలన్నమాట మనిషికి. క్రీస్తు మరణఘట్టంలో ఇద్దరు ప్రత్యేకత తారసపడతారన్నమాట. ఒకరు ఇస్కరియతు యూదా, రెండోవారు మనసు మార్చుకున్న కల్వరిగిరి దొంగ అనమాట. ఇద్దరు అసాంఘిక శక్తులే. ఒకరు ద్రోహి, మరొకరు దొంగ. ఈ ద్రోహి క్రీస్తు శిష్యుడు అనమాట. ఇక దొంగ అనామకుడు, కరుడుగట్టిన అపరాధి. ద్రోహి ఆత్మహత్య చేసుకున్నాడు, దొంగ రాజశిక్షకు గురై చనిపోయాడు. ఈ ద్రోహి ఒక శుభ శుక్రవారం పుట్టడానికి కారకుడయ్యాడు. ఈ ద్రోహి వల్ల తనకు ప్రత్యేకమైన నష్టం వాటింది అనమాట. లోకానికి శుభం జరిగింది. క్రీస్తును శత్రువుని పట్టించిన దోషంతో క్రీస్తు మరణం, తద్వారా మానరక్షణ ఏర్పడింది అంటారనమాట. దొంగ వల్ల లోకానికి కలిగి కొందరికి నష్టం వాటిందని ఈ నేపథ్యం దొంగ మాత్రం ఖచ్చితమైన మోక్షానికి అర్హుడు అయ్యారనమాట. ఇది ఆలోచిస్తున్నమాట. ఇస్కరియోతు యోధ పైకి క్షమాపణ అడగకపోయిన పశ్చాత్తాపం వల్లనే కదా అతడు ఊరేసుకు చనిపోయాడు. పశ్చాత్తాపానికి మోక్షబంధం ఏంటి అనే వారికి కొందరు వాదన. ఇదే ఇస్కరియోతు పశ్చాత్తాపడ్డాడు, కానీ క్రీస్తుపై విశ్వాసం ఉంచి క్షమాపణ కోరుకోలేదు. అతని పశ్చాత్తాపం నేను చేసిన నాకు భయం ఉందనే భావన అనమాట. క్రీస్తు నన్ను క్షమిస్తాడనే విశ్వాసం కూడా ఉంది. అదే క్రీస్తు విశ్వాసం ఉంచి క్షమాపణ కోరడం, అందుకే మోక్షం పొందాడనమాట. కించిత్ భేదంతో మోక్ష నరక స్థానాల మధ్య దూరమంత భేదం మిగిలిపోయింది. అందుకే ధర్మానిది న్యాయమైన సూదిమొన లాంటి పదిమైన సూక్ష్మవస్తుంది అనమాట. ఈ విధంగా ధర్మాన్ని రక్షించుకుంటూ సుఖంగా ఉండాలని చెప్తున్నాను అనమాట. యేసుక్రీస్తు భగవద్గీత, ఖురాన్ సారం కూడా ఇదే, సంతోషంగా ఉండాలని చెప్తున్నారు అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.